సో హాయ్ ఫ్రెండ్స్. సో మనం ఆల్రెడీ జా జావాలో వేరియబుల్ కాన్సెప్ట్ అనేది పూర్తి చేసాం. పూర్తి చేసాం. సో కొన్ని రియల్ టైం అలాగే ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం అనుకున్నాం కదా. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇందులో మనకి టైప్స్ ఉంటాయి. ఒకటి ఇంట్ అని, లేదా ఫ్లోట్ అని, ఇలాగా ఉంటాయని చెప్పాం. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఇలాగా ప్రింట్ చేస్తాం. సో అలాగే డిక్లరేషన్ ఏంటి, అలాగే సింటాక్స్ అనేది చూసాం కదా. అసలు ఫస్ట్ ఒకటి ప్రింట్ చేసి చూద్దాం. ఇంటీజర్ టైప్ తీసుకుంటే కనుక ఇంటీజర్. సో మనకి ఇక్కడ డిస్క్రిప్టివ్ వర్డ్స్ అనేవి ఉండాలని చెప్పాం కదా. సో ఏంటంటే ఒక మీనింగ్ ఫర్ అండర్స్టాండబుల్ అనమాట. ఇంటీజర్ టైప్ సో ఈక్వల్ టు సపోజ్ 10 తీసుకుంటాం. సో ఇక్కడ మనకి ఏంటి, ఇక ఇంటీజర్ అనేది డేటా టైప్ అయితే కనుక ఇది వేరియబుల్ నేమ్, అలాగే ఇది యొక్క వాల్యూ అనమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ ఇదేంటి, ఇనిషియలైజేషన్ కమ్ డిక్లరేషన్. సో ఇక్కడ అంటే మనకి జస్ట్ డిక్లేర్ చేద్దాం. సో ఇది డిక్లరేషన్. సో ఇది డిక్లరేషన్ అనమాట. సో ఇంటీజర్, సో ఇంటీజర్ టైప్ కాబట్టి దీనికి ఒక వాల్యూ అనేది అవుతుంది. సో ఇదేంటి, సో దిస్ ఈజ్ ఏ ఇనిషియలైజేషన్. సో మనం ప్రింట్ చేస్తాం అనమాట. సో ప్రింట్ చేస్తాం integer value is then. సో ఏ ప్లస్ నెంబర్ మనం ఏం చేస్తుందని చెప్పాం, కాంకాటినేట్. అంటే దీని తర్వాత ప్రింట్ అవ్వాల్సింది ఏంటి, ప్లస్ తర్వాత ఉన్న వాల్యూ. అంటే ఇప్పుడు మనం ప్లస్ తర్వాత దేని వాల్యూ పెడతామంటే ఇంటీజర్ టైప్ వాల్యూ పెట్టాం. అంటే ఇప్పుడు యువర్ ఇంటీజర్ వాల్యూ ఈజ్ అని చెప్పి కాంకాటినేట్ సింబల్ వాడి, అంటే ప్లస్ ఇంటీజర్ టైప్. అంటే ఈ ప్లస్ అనే సింబల్ మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో కూడా మనం యూజ్ చేస్తాం కదా. సో హియర్ మనం ప్రింటింగ్ ది వాల్యూ ఆఫ్ ఇంటీజర్, ఓకే, ప్రింటింగ్ ది వాల్యూ ఆఫ్ ది ఇంటీజర్ ప్రింట్ చేస్తాం. ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది. సో ఇక్కడ మనం ఇంటీజర్ అనేది వాడాం కదా. సో ఎటువంటి ప్రిమిటివ్ టైప్ కాబట్టి మనం ఎటువంటి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయట్లేదు. సో మనం ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో మనకి అవుట్పుట్ అనేది ఏమొచ్చింది, ఇంటీజర్ వాల్యూ ఈజ్ 10. ఓకే, అండర్స్టాండ్. సో ఇంటీజర్ వాల్యూ ఈజ్ ఎంత, ప్లస్ కాంక్రీట్ ఇంటీజర్ వాల్యూ ఎక్కడ ఉంది, ఇక్కడ. సో దాని వాల్యూ ఎంత, 10. ఓకే, సో దాని వాల్యూ అనేది మనకి అసైన్ అయిపోయి 10 అనేది ప్రింట్ అయింది. సో మనం డిక్లరేషన్ కానీ ఇనిషియలైజేషన్ కానీ ఎలా చేస్తాం, బై యూజింగ్ println. సో println మెథడ్ యూజ్ చేసి మనం ప్రింట్ చేస్తాం అనమాట ఈ యొక్క ఇంటీజర్ వాల్యూ. అలాగే ఇంటీజర్లోనే కాదు, మనం కెన్ ప్రింట్ మన ఇంటీజర్లోనే కాదు, జస్ట్ మనం స్ట్రింగ్లో కూడా చేయొచ్చు, ఫ్లోట్లో చేయొచ్చు. సో ఇలాగా స్ట్రింగ్లో చేద్దాం. ఫస్ట్ స్ట్రింగ్ s1 లేకపోతే స్ట్రింగ్ నేమ్. సో ఇది మనకి అండర్స్టాండబుల్గా ఉంది కాబట్టి స్ట్రింగ్ నేమ్. సో హాయ్ అని ఇచ్చాం. సో నెక్స్ట్ వచ్చేసి, సో లేకపోతే సేమ్ మనం దీన్ని డిక్లేర్ చేద్దాం. సో డిక్లరేషన్ చేసి తర్వాత దానికి మనం వాల్యూ అనేది ఇద్దాం. సింపుల్గా మనం వాల్యూ అనేది ఇద్దాం. హాయ్ హలో అనేది ఇచ్చాం. సో ఇప్పుడు దాన్ని మనం ప్రింట్ చేస్తాం. ప్రింట్ చేసి జస్ట్ your
స్ట్రింగ్ నేమ్ ఈజ్ అని ఇచ్చి మనం ఏం చేయాలి, కాంకాటినేట్ స్ట్రింగ్ నేమ్. సో మనకి ఏం ప్రింట్ అవుతుంది, యువర్ స్ట్రింగ్ నేమ్ ఈజ్ హాయ్ హలో అని ప్రింట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ప్రింటింగ్ అనమాట, ప్రింటింగ్ ద వాల్యూ ఆఫ్ స్ట్రింగ్. సో మనం హియర్ రన్ చేసి చూద్దాం. సో యువర్ స్ట్రింగ్ నేమ్ ఈజ్ హాయ్ హలో. సో ఈ విధంగా మన స్ట్రింగ్ని కూడా మనం డిక్లేర్ ఇనిషియలైజేషన్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఇక్కడ ఏం చేస్తామంటే సేమ్ ఇక్కడ ఇచ్చి డైరెక్ట్గా ఇక్కడే వాల్యూ చేసుకోవచ్చు. సో వాల్యూ చేసుకొని డైరెక్ట్గా ఇది లేకుండా ప్రింట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం స్ట్రింగ్ కూడా యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఇంటీజర్లో వచ్చేసి మనకి సపోజ్ ఇంటీజర్లోనే కానీ లేదా స్ట్రింగ్లో కానీ ఇక్కడ ఆల్రెడీ మనం వాల్యూని ఇచ్చాం, హాయ్ హలో అని ఇచ్చాం. లేదు హాయ్ హలో కాదు, హాయ్ హలో హౌ అని ప్రింట్ చేయాలనుకున్నాను అనుకోండి. సో అప్పుడు దీన్ని అప్డేట్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు నాకు ఏది ప్రింట్ అవుతుంది, మనకి ఏదైతే అసైన్ చేస్తామో అది ప్రింట్ అవుతుందా, అప్డేటెడ్ వాల్యూ ప్రింట్ అవుతుందా, హాయ్ హలో హౌ. సో ఇక్కడ ఏంటంటే అప్డేటెడ్ వాల్యూ అనేది ప్రింట్ అయింది. సో మనకు ఇప్పుడు ఇంటీజర్ టైప్లో ఎలా ప్రింట్ అవుతుందో చూద్దాం. సో ఇంటీజర్ టైప్ వచ్చేసి మనకి 20 అని ఇచ్చుకున్నాం అనుకోండి. సో ప్రింట్ చేద్దాం, మనకి ఏ వాల్యూ అసలు చూద్దాం. సో ఇంటీజర్ వాల్యూ ఈజ్ 10 అంటే ఏంటి, ఏదైతే అప్డేటెడ్ వాల్యూ ఉందో అప్డేటెడ్ వాల్యూ మాత్రం మనకు ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఎటువంటి ఎర్రర్స్ రాలేదు, ఓన్లీ అప్డేటెడ్ వాల్యూ అనేది మనకి ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైనల్గా ఇప్పుడు నాకు వద్దు అప్డేటెడ్ వాల్యూ ప్రింట్ అవ్వకూడదు, నాకు ఇదే ప్రింట్ అవ్వాలనుకుంటే కనుక ఫైనల్ అని మనం ఎప్పుడైతే పెట్టామో సో అప్పుడు మనకి ఎర్రర్ అనేది వస్తుంది. అవునా, ఎర్రర్ అనేది వస్తుంది. సో అది మనం స్ట్రింగ్ కూడా చేసుకున్నాం. సో ఫైనల్ సరే అంటే న్యూ అప్డేట్ చేయలేం. ఫైనల్ ఒకసారి ఆ యొక్క డిలేటెడ్ ఇంటీజర్ టైప్ కదా, దీనికి సంబంధించి ఆ యొక్క వేరియబుల్ నేమ్ సంబంధించి యొక్క వాల్యూని ఏదైతే ఇంటీజర్ టైప్ ఉందో దాన్ని ఫైనల్ చేసినప్పుడు దాన్ని ఎటువంటి అప్డేషన్ చేయలేము. అదే స్ట్రింగ్లో కూడా మనకి వర్తిస్తుంది అనమాట. సో మనం ఎప్పుడైతే రన్ చేసామో మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది అనమాట. The final local variable integer can't be assigned. It must be blank and not using a compound assignment. ఓకే, అంటే ఎటువంటి అప్డేషన్ అనేది ఉండదు అని చెప్తుంది. ఇంటీజర్ టైప్ కాంట్ బి అసైన్ అంటే అసైన్ చేయకూడదు. ఎప్పుడైతే ఫైనల్ చేస్తామో మనకి ఒక వేరియబుల్ అనేది ఇచ్చామనుకుంటే ఒక్కసారి 10 అనేది ఇచ్చాం. ఒకవేళ ఎగ్జాంపుల్ తీసుకుంటే 10 అనేది ఇస్తే కనుక అందులో ఫిక్స్డ్ సైజ్ అనేది ఏముంది అనుకోండి, మరి దాంట్లో ఫిక్స్డ్ సైడ్ ఉన్నప్పుడు ఆ ఫిక్స్డ్ సైడ్ అంతా ఫిల్ అయిపోయింది. సో మరి అప్పుడు ఏం చేస్తాం, మనం ఎక్స్ట్రా ఏమీ అందులో పెట్టలేం. సో అలాగే ఈ యొక్క 10 కూడా ఎప్పుడైతే ఫిక్స్డ్ ఫైనల్ అనే వేరియబుల్తో మనం ఎప్పుడైతే డిక్లేర్ చేసామో సో 10 అనేది అంటే ఫిక్స్డ్ అయిపోతుంది, ఫిక్స్డ్ అనమాట. ఇంకా దీన్ని మనం ఎటువంటి చేంజ్ చేయలేం. సో ఈ విధంగా మనం ఫైనల్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనం నార్మల్గా ఫైనల్ తీసేస్తే మనకి నార్మల్ అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా. సో ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి మనం స్ట్రింగ్ అనేది తీసుకున్నాం ఒకటి. స్ట్రింగ్ లేదు నా ఫస్ట్ నేమ్ అనుకుందాం. ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు సపోజ్ డాన్ ఇచ్చాను అనుకోండి. లాస్ట్ నేమ్ వచ్చేసి సంథింగ్ డాన్ ఫైటర్ అని వచ్చింది అనుకోండి. సో నేను ఈరోజు చేయాలి. సో స్ట్రింగ్ ఫుల్ నేమ్. సో నా ఫుల్ నేమ్ ఏంటి,
ఎలా వస్తుందా ఫుల్ నేమ్ అంటే ఈ ఫస్ట్ నేమ్ని లాస్ట్ నేమ్ని రెండు కాంకాటినేట్ అంటే యాడ్ చేస్తేనే కదా మనకి ఫుల్ నేమ్ అనేది వచ్చింది. సో ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్. సో మనం ఓకే ఫస్ట్ నేమ్ని అసైన్ చేస్తాం, లాస్ట్ నేమ్ అసైన్ చేస్తాం. ఈ అసైన్ చేసిన తర్వాత ఫుల్ నేమ్ని కూడా మనం అసైన్ చేస్తాం. ఇప్పుడు మనం ప్రింట్ చేయాలి కదా. సో ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? సో మనకి డబుల్ కోసం యువర్ ఫుల్ నేమ్ ఈజ్ అని చెప్పి మా యొక్క ఫుల్ నేమ్ యొక్క అయితే అసైన్ చేసిన వాల్యూ నేమ్ ఉందా దాన్ని పెడతాం. సో మనకి ఏం ప్రింట్ అవుతుంది? ఈ రెండింటిని కాంక్రినేట్ చేసిన తర్వాత ప్లస్ అనేది కూడా ఎలా ఉపయోగపడుతుంది? కాంక్రినేట్ చేసిన తర్వాత ఎప్పుడైతే కాంక్రినేట్ చేసిన తర్వాత ఎలా ప్రింట్ అవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. చూసారా? యువర్ ఫుల్ నేమ్ ఈజ్ డాన్ ఫైటర్. చూసారా? సో ఇక్కడ ఎలా మనకి ప్రింట్ అవుతుంది అనమాట. యువర్ ఫుల్ నేమ్ ఈజ్ ఏంటి మనకి డాన్ ప్లస్ ఫైటర్ రెండింటిని కలిపి ఈ ఫైల్ నేమ్లోకి అసైన్ చేస్తే కనుక అసైన్ చేసిన స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన దాన్ని మనం ప్రింట్ చేస్తాం. సో యువర్ ఫుల్ నేమ్ ఈజ్ డాన్ ఫైటర్. సో ఈ విధంగా మనం 2 స్ట్రింగ్స్ని అంటే యాడ్ చేయొచ్చు అనమాట. సో మనకి మల్టిపుల్ వేరియబుల్స్ వచ్చినాయి అనుకోండి. సపోజ్ ఇంట్ ఏ, నెక్స్ట్ ఇంట్ బి, నెక్స్ట్ ఇంట్ సి, ఇలాగ మనకి డిఫరెంట్ వేరియబుల్స్ విత్ సేమ్ డేటా టైప్ అనుకోండి. సో మనకి ఇక్కడ ఏంటంటే స్పేస్ అనేది ఎక్కువ తీసుకుంటుంది, అవునా? ఎందుకంటే 3 ఒకే టైప్ అన్నప్పుడు సో విడివిడిగా డిక్లేర్ చేయడం ఎందుకు? అలాగే ఏ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 20, అండ్ సి ఈజ్ ఈక్వల్ టు 30 ఇలా డిక్లేర్ చేసుకునే బదులు అండ్ అలాగే ఇలాగా ప్రింట్ చేసే బదులు మనకి డైరెక్ట్గా ఈ మూడింటిని సో మనం ఈ వే కింద ఇది ఒక 1 వే. ఓకే, ఇంకో వే ఏంటంటే మనకి సో ఇలాగా ఒకే టైప్ని చూసారా ఎంత స్పేస్ మనకి సేవ్ అయిందా? సో ఇలాగా వాల్యూస్ని ఇనిషియలైజ్ చేస్తాం అండ్ అలాగే దాన్ని ప్రింట్ చేస్తాం అనమాట. సపోజ్ దాన్ని ఒకటి సి వాల్యూస్ అని ప్రింట్ అవుతాయి. ఇప్పుడు సో మనం ఎప్పుడైతే రన్ చేస్తామో అప్పుడు మనకి ఏ వాల్యూ ఇస్ 10, బి వాల్యూ ఇస్ 20, సి వాల్యూ ఇస్ 30. సో ఈ విధంగా మనకి వచ్చినాయి. సో మనకి ఈ విధంగా ఎప్పుడైతే వాల్యూస్ అనేవి వచ్చినాయో మనకి ఇప్పుడు మనం ఇన్స్టలే చేస్తాం. ఓకే, సో ఇలాగా దేనికి దానికి వాల్యూ ఇవ్వడం అనేది డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, సో మనం ఇంకో వైఖరి ఏంటంటే ఇలాగా వాల్యూస్ ఇవ్వకుండా ఒకే టైప్ కాబట్టి ఇక్కడ కూడా మనం ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చవచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు 10, సో బి ఈజ్ ఈక్వల్ టు 20. సో అలాగే బి ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు 30. సో ఇలా 30 ఇచ్చి మనం సేమ్ ప్రింట్ చేయగలం. ఈ వే కింద మనం ప్రింట్ చేయగలం అనమాట. కింద మనం ప్రింట్ చేయొచ్చు. అదొక వే. సో ఏ వాల్యూ ఇస్ 10, బి వాల్యూ ఇస్ 20, సి వాల్యూ ఇస్ 30. సో మనకి ఈ విధంగా ప్రింట్ చేయగలం. సో ఇదొక వే అనమాట. సో ఇక్కడ మనకి ఎంత సేవ్ అయిందో ఈ యొక్క ఇందాక 6 లైన్స్ ఉన్నది 3 లైన్స్ చేసాం, 3 లైన్స్ ఉన్నది 1 లైన్ చేసాం. ఓకే, సో ఈ విధంగా డిఫరెంట్ వాల్యూస్ ఉన్నప్పుడు చేస్తాం. లేదు నాకు అంతా ఒకే వాల్యూ ఉన్నప్పుడు లేదు నాకు ఇంటి ముందే మనం డిక్లేర్ చేద్దాం. ఏబి వాల్యూస్ని డిక్లేర్ చేద్దాం. ఇంటి ఏ కామా బి కామా సి. సో డిక్లేర్ చేసినప్పుడు కూడా మనకి ఎటువంటి లేదు సో ఈక్వల్ టు చేసి చూద్దాం.
ఇక్కడ ఏంటంటే ముందే డిక్లేర్ చేసిన తర్వాత యాడ్ చేసిన తర్వాత వచ్చింది మనకి. సో ఇక్కడ మనకి ఈ వే వర్క్ అయింది. ఓకే, చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుందో. సో హియర్ ఎస్, ఇట్ విల్ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్. సక్సెస్ఫుల్గా మనకి ఎగ్జిక్యూట్ అయ్యింది. ఓకే, ఇందాక మనకు ఏంటంటే ఇంటీజర్ టైప్, మళ్ళీ ఇక్కడ ముందు ఏ వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేసి తర్వాత ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఒకే వాల్యూ ఉన్నప్పుడు, తర్వాత మూడింటికి ఒకే వాల్యూ ఉన్నప్పుడు ఇలా చేయొచ్చు. సో ఇవి మనకి ఈ పరంగా మనకి ఇది వర్క్ అయిందన్నమాట. సో మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఐడెంటిఫైయర్స్. ఓకే, we will discuss about it. Thank you.